తెలుగుదేశం పార్టీలోనో, కూటమిలోనో రఘురామకృష్ణరాజు గారిని చూసి ఎవరైనా ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతున్నారా? ఏం మరి. అలా ఏమన్నా అనిపించిందా మీకు? అనిపిస్తోందా? ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతున్నారేమో అని? ఏం మరి. మీరు ఎవరికైనా ఇన్‌సెక్యూరిటీ కలిగిస్తున్నారా? తెలిసి ఏం కలిగించట్లా. హ్మ్. తెలియకుండా మీరిచ్చే వైబ్రేషన్ వేరే వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీ క్రియేట్ ఏమో చేస్తుందా? ఏమో మరి హ్మ్. 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 ఉందేమో తెలియదు నాకు. హ్మ్. హ్మ్. నేను మెయింటైన్ చేసే చాలా లో కొత్త లో రఘురామకృష్ణరాజు గారిని చూస్తున్నానండి నేను ఈరోజు. మెయింటైన్ చేసే లో ప్రొఫైల్కి ఉండే అవకాశం లేదు. హ్మ్. అయినా మరి ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా కూడా ఎవరైనా కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయితే హ్మ్. మరి ఎంతకంటే తక్కువ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయలేను. మీరు లో ప్రొఫైల్‌లోనే ఉంటున్నారు. యూ ఆర్ సౌండింగ్ మోర్. యూ ఆర్ సౌండింగ్ మోర్. కాబట్టి ఎంతకంటే లో ప్రొఫైల్ కష్టం. నిజంగా సార్ నేను బయట నుంచి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్నాం. అలాంటి వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో 90% ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ కావాలి, ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని భావించిన ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కోర్టులో సుప్రీంకోర్టులో ఎప్పుడు హీరింగ్ జరిగినా త్రిబుల్ ఆర్ ఉన్నారు అక్కడ, బాబు గారికి రిలీఫ్ దొరుకుతుంది అనే ఫీల్ అయిన మాట నిజం. చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి ఒక కాన్ఫిడెన్స్, అటువంటి ఒక భరోసాని త్రిబుల్ ఆర్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన చూసుకుంటారు అనే ఇప్పుడు భరోసాని కల్పించిన ప్రతిరోజు మాట నిజం. 50 రోజులు నేను 2-3 సార్లు కూడా కనపడేవాడిని టీవీలో హ్మ్. డైలీ. హ్మ్. హ్మ్. సో ఇప్పుడు లోకేష్ గారు వచ్చినా మీ దగ్గరే ఉండేవాళ్ళు, మీరే రిసీవ్ చేసుకునేవాళ్ళు, మీరే మొత్తం గైడ్ చేస్తున్నారు, రఘురామకృష్ణరాజు గారే మొత్తం అంతా అంతా చూస్తున్నారు, ఉంది. బెయిల్ రావడంలో అంతా ఆయన, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అటువంటి మీరు మీ కేసులకు సంబంధించి సునీల్ కుమార్ గారి పైన మీరు వేసిన కేసులకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ప్రాపర్గా సపోర్ట్ ఉంది, దొరుకుతుంది అని చెప్పి ఫీల్ అవుతున్నట్టుగా భావించాలా? అంటే సపోర్టు లేకపోతే అది రిజిస్టర్ అవ్వటం ఏమి జరిగి ఉండి కాదు. హ్మ్. సపోర్ట్ అయితే ఉంది. హ్మ్. ఉండవలసిన స్థాయిలో ఉందా లేదా అనేది కాలం చెప్తుంది. కాలం చెప్తుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే సపోర్ట్ ఈస్ దేర్. ఇంకా ఆన్సర్ రాలా మీకు దానికి? సపోర్ట్ ఉందని చెప్పాగా. ఉండవలసిన స్థాయిలో ఉందా లేదా అనేది ఆన్సర్. ఉందా లేదా అన్నది మనం చూడాలి. సో ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళపైన రివెంజ్ తీర్చుకోవడము, వాళ్ళని లీగల్గా శిక్షించడం అనేది మీ టాస్క్. లీగల్గా శిక్షించాలనేదే నా ప్రయత్నం. ప్రయత్నం. వాళ్ళు ఎలా ఏదన్నా అమాయకంగానో తెలుసో తెలియకో ఏదన్నా కామెంట్లు చేస్తే నాకు తెలిసినంతలో నేను ఆ కామెంట్లని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా. హ్మ్. 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 అంతవరకు. హ్మ్. అదర్వైజ్ నా నియోజకవర్గాన్ని నేను ప్రజలతో, అలాగే నా స్నేహితులు, నా డబ్బులు కావచ్చు, నా స్నేహితుల డబ్బులు కావచ్చు, అన్నిటిని సక్రమంగా అన్ని కార్యక్రమాలు నేను సైమల్టేనియస్గా స్కూల్లో ప్లే గ్రౌండ్స్ అన్నీ బాగా చేస్తున్నా, స్కూల్లో ఫెసిలిటీస్ బాలలన్నీ ఎక్కడ షార్టేజ్ ఉంటే బాలలు ఇస్తున్నా. మీరు తిరుగుతున్నారు, కార్పొరేటర్ల కంటే ఎక్కువ తిరుగుతున్నారు, మీరు చూస్తున్నాను నేను రెగ్యులర్గా అలాగే కాన్స్టిట్యున్సీ. కాలువల పక్కన ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తున్నా. రోడ్డు మీద ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డు వైడనింగ్లు, యాక్సిడెంట్లు అవ్వకుండా చేస్తున్నాం. సో ఇలాంటివి చాలా జనరల్గా ఎమ్మెల్యేలు ఆక్రమణలు ఎక్కడైనా తొలగిస్తే అడ్డపడతారు. అలా తొలగించడానికి వీల్లేదన్న ఆ 4 ఓట్ల కోసం. నేను అదేం లేదు, కన్విన్స్ చేస్తున్నారు జనాలు. కన్విన్స్ చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి ఆ సైట్లని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి పంపించే ప్రయత్నం చేస్తున్నా. ఆల్రెడీ ఒక సుమారు 450-500 హౌసెస్ ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద నియోజకవర్గాలు ఇంకొక 500-600 ఉండొచ్చు అలాగే కాలువలు వెంబడి. అవి కూడా ఇంకో నెల 15 రోజుల్లో రోడ్డు మీద ఆక్రమణలు, కాలువ గట్ల మీద ఆక్రమణలు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నాం. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో క్షత్రియులు లేకుండా ఏర్పడిన మొదటి బోర్డు అని విన్నా, నిజమా సార్? క్షత్రియులు లేకుండా ఏర్పడిన బోర్డు? ఐ థింక్ సో. ఎందుకంటే లాస్ట్ జగన్ దాంట్లో కూడా ఉన్నారు. ఒక అతను అయితే నాకు తెలిసి ఉన్నాడు. అంతకుముందు చంద్రబాబు గారు దాంట్లో కూడా ఉన్నారు. అంతకుముందు బాపిరాజు గారు అసలు చైర్మన్ గానే చేశారు. బాపిరాజు నా ఓన్ ఫ్యామిలీలో 4 చేశారు కదా. బాపిరాజు గారు ఫాదర్ ఇన్లా కూడా, అంటే ఆయన మా సొంత మా మదర్ ఫాదర్కి ఎల్డర్ బ్రదర్. ఆయన ఏం పేరు సార్? గోకరాజు రంగరాజు అని. రంగరాజు గారు. ఓకే. ఆయన 2 సార్లు చేశారు. ఒకసారి పార్ట్ టైము, ఇంకోసారి ఫుల్ టైము, లాంగ్ బ్యాక్ ఎర్లీ 70sలో. సో అలాగే బాపిరాజు గారు చేశారు. మళ్ళీ నా మేనమా ఫాదర్ ఇన్లా కనకరాజు గారు అంటారు, ఆయన చేశారు.
ఉండి ఎక్స్ఎమ్మెల్యే అబ్బాయిరాజు గారు కూడా మాకు దగ్గర బంధువు, ఓహో. నా వైఫ్ తాలూకు చాలా దగ్గర బంధువు, ఆయన చేశారు. క్షత్రియులు లేని క్యాబినెట్, క్షత్రియులు లేని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇది నిజం, ఇది ఎవడో కాదనలేడు. కాదనిలే, నిజం కాదు. ఏంటి మీ క్షత్రియుల వైపు నుంచి రియాక్షన్ ఏంటి? ఏమనుకుంటున్నారు? వాళ్ళు అసంతృప్తి ఉండదా? ఎందుకు అకామిడేట్ చేయలేకపోతే మీరు ఆన్సర్ చేయాలి కదా, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేగా. తృప్తి ఎందుకు ఉండదు? నేను మొన్న క్షత్రియుల సమావేశం వెళ్ళినప్పుడు కూడా చెప్పా, మీరు అడగాలి, క్షత్రియులు క్యాబినెట్లో లేరు, క్షత్రియులు మన టీటీడీ బోర్డులో కూడా లేరు. ఊరికి 2 కత్తులు వేసుకుని బొమ్మలు వేసుకుని క్షత్రియులు అని తిరిగేయటం కాదురా. సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్. సో నేను అడిగితే మళ్ళీ మొదలెట్టాడు అంటారు అని నేను మీడియాలోనే చెప్పా. అందరూ మీడియా వాళ్ళు ఉన్నారు, ఓపెన్ సభలోనే చెప్పా. క్షత్రియులకి అన్యాయం జరిగిన మాట వాస్తవం. అంటే వాళ్ళ నెంబరు అంత 1% కాబట్టి బహుశా గవర్నమెంట్ వుడ్ హ్యావ్ నెగ్లెక్టెడ్. అంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తారని అప్పుడు వాళ్ళకి తెలియదు కదా. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు క్షత్రియులకి ఎనలేని గౌరవం ఇచ్చేవారు. కాంగ్రెస్ పార్టీలో కూడా రెస్పెక్ట్ ఉండేది కదా బాగా. కాంగ్రెస్ పార్టీలో చాలా బాగా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు 7. బట్ భక్తి ఆలయాలు పోషణ ఇవన్నీ కూడా క్షత్రియ సామాజిక వర్గం దేవాదాయ మంత్రి చాలా సంవత్సరాలు క్షత్రియులకి రాజులకే ఇచ్చారు, క్షత్రియులకే ఇచ్చారు. సో మరి ఎందుకన్నా మరి ఈయన రాజకీయాలు, ఈయన క్యాలిక్యులేషన్ వేరుగా ఉండొచ్చు. రఘురామకృష్ణరాజు గారే ఉండి ఎమ్మెల్యే గెలవగానే క్యాబినెట్లో ఉంటారు అనుకున్నాం, లేరు. స్పీకర్ అవుతున్నారు అనుకున్నాం, కాలేదు. టీటీడీ చైర్మన్ అనుకున్నాం, అవ్వలేదు. ఏంటి ఏమవుతున్నారు నెక్స్ట్? అంటే నేను మీరు అడిగారు అని చెప్పట్లా, నేను అనుకున్నారు. బయట చర్చ మీడియాలో జరిగింది, మీరు అడిగినట్టుగా ఎక్కడ రాలేదు కానీ బయట కరెక్ట్. అందులో కాదని లేని నగ్న సత్యం అది, దాన్ని కాదంటానికి లేదు. బట్ చూద్దాం, దానివల్ల నాకు నష్టం అయితే ఉండదు అనుకుంటున్నా భవిష్యత్తులో. పర్సనల్గా మీకు కాదుగా, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారుగా. దానివల్ల నష్టం ఉండొచ్చు బహుశా భవిష్యత్తులో.